దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 234. సార్, మీకు ఒక్క షాకింగ్ న్యూస్ అంటూ ఫోన్‌లో ప్రకాష్ మాటలు వినిపిస్తుంటాయి. ముందు నువ్వు న్యూస్ ఏంటో చెప్పు. అది షాకింగో కాదో నేను చెప్తాను అంటాడు భరత్. శక్తి విక్రమాదిత్య గారి కన్న కూతురంట సార్ అంటాడు ఒక్కసారిగా. అది విని భరత్ నిజంగానే షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసుకొని వాట్ అంటూ గట్టిగా అరుస్తాడు. ఇది షాకింగ్ న్యూస్ అని ఇప్పుడైనా ఒప్పుకుంటారా అని అడుగుతాడు ప్రకాష్. షాకింగ్ కాదు, నువ్వు చెప్పిన న్యూస్కి నాకిక్కడ దిమ్మ తిరుగుతుంది. శక్తి విక్రమాదిత్య గారి కూతురు కావడమేంటి అని అడుగుతాడు అదే షాకింగ్తో. దిమ్మ తిరిగినా ఈ నిజాన్ని జీర్ణించుకోక తప్పదు సార్. ఇన్నాళ్ళు శక్తి మదర్‌కి పిచ్చి పట్టి హాస్పిటల్‌లో ఉంది కదా! తనని సామ్రాట్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఎదురింట్లో ఉన్న భర్తని చూసి తను నార్మల్ స్థితికి వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో పెడుతున్నారు. భార్య, కూతురు, అల్లుడు, మనవరాలతో కలిసి దిగిన వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ విక్రమాదిత్య గారు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది అంటాడు ప్రకాష్. వెంటనే భరత్ ఆ కాల్ పెట్టేసి విక్రమాదిత్య గారి ఫేస్‌బుక్, ట్విట్టర్ ఓపెన్ చేస్తూ సౌమ్య రూమ్ నుండి అతని రూమ్‌లోకి వస్తాడు. విక్రమాదిత్య గారు దంపతులుగా ఉన్న ఫోటోలతో పాటు విక్రమాదిత్య గారు శక్తిని దగ్గరకు తీసుకొని శక్తి నుదిటి మీద ముద్దు పెట్టి హక్కున చేర్చుకున్న ఫోటోలు చూసి నిర్ఘాంతపోతుంటాడు. ఆ ఫోటోలు చూస్తుంటే భరత్‌కి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది. విక్రమాదిత్య గారు ఆ ఫొటోస్ ఇంకా షేర్ చేస్తూనే ఉండగా భరత్ వాటిని ఓపెన్ చేసి చూస్తుంటాడు. సామ్రాట్ వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి భోజనాలు చేయటం, రాజశ్రీ, ప్రభావతి కలిసి ఉన్న ఫొటోస్, విక్రమాదిత్య గారు వినోద్, అరుణ్ భుజం మీద చేతులు వేసి వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి దిగిన ఫొటోస్, వీడియోస్ కనిపిస్తుంటాయి. అవి చూస్తుంటే భరత్ మైండ్ పనిచేయడం లేదు. ఇక్కడ విక్రమాదిత్య గారు అల్లుడితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తుండగా పక్కన కూర్చున్న ప్రభావతి గారు అది చూసి అల్లుడితో గొడవ పెట్టుకుంటూనే అల్లుడితో కలిసి బాగానే ఫోటోలకు ఫోజులిచ్చారే అంటుంది. ఏదో ఇచ్చానులే కానీ ఆ అల్లుడి మీద నా కోపం ఎప్పటికీ తగ్గదు అంటూ అల్లుడి ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటాడు. శక్తి ఆఫీస్‌కి రెడీ అయి సామ్రాట్‌తో వెళ్ళటానికి సామ్రాట్‌తో కలిసి బయట కార్ దగ్గరికొస్తుంది. మా నాన్న ఎందుకో రమ్మని చెప్పాడు సామ్రాట్. ఒకసారి కలిసి వస్తాను అంటుంది శక్తి. సరే, తండ్రి కూతురు కలిశారు కదా అని గంటల తరబడి ముచ్చట్లు చెప్పుకోకండి. త్వరగా వచ్చెయి అంటాడు సామ్రాట్. సరే అని చెప్పి శక్తి వెళ్ళిపోతే సామ్రాట్ కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. త్వరగా రా చరిత అంటూ వినోద్ బైక్ తీసుకుని బయటకొస్తాడు. నువ్వు కూడా కార్ తీసుకోవచ్చు కదా వినోద్. పెళ్ళయ్యి భార్య వచ్చాక కూడా ఇంకా బైక్ వాడతావా అని అడుగుతాడు సామ్రాట్. నీకొకటి తెలీదేమో అన్నయ్య, భార్యాభర్తలు వెళ్ళాలంటే కార్ కంటే బైక్ కన్వీనియంట్‌గా ఉంటుంది. పైగా ఈ బైక్ నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్. అంతేకాదు, ఈ బైక్ నువ్వు వదినని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎంతో సహాయపడింది అంటాడు నవ్వుతూ. అది గుర్తు చేయగానే సామ్రాట్ కూడా నవ్వుతూ ఆ బైక్ వైపు చూస్తూ ఉండగా చరిత బయటకొచ్చి, శక్తి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిందా బావగారు అని అడుగుతుంది. అవునమ్మా, కాసేపట్లో వస్తానని వెళ్ళింది. మరి ఎంతసేపు ఆ అయ్యా కూతురు మాట్లాడుకుంటారో తెలీదు అంటాడు సామ్రాట్ నీరసిస్తూ. ఆఫీస్‌కి లేటుగానే వస్తానని శక్తి నాకు చెప్పింది బావగారు. కొద్దిసేపు మాట్లాడి రావచ్చు అని డ్రెస్‌లో ఉన్న చరిత వినోద్ వెనుక టూ సైడ్‌గా కూర్చోగానే బాయ్ అన్నయ్య అని చెప్పి వినోద్ చరితను తీసుకుని వెళ్ళిపోతాడు. బైక్ మీద వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే సామ్రాట్ నవ్వుతూ వినోద్ చెప్పింది నిజమే. భార్యాభర్తలు కారులో కన్నా బైక్ మీద వెళ్తేనే రొమాంటిక్‌గా ఉంటుంది. కానీ నా హిట్లర్ పెళ్ళాం పొరపాటున ఎక్కడైనా బ్రేక్ వేసినా
కావాలని బ్రేక్ వేశావంటూ గొడవ పెట్టుకునే రకం అని అనుకుంటాడు. నాన్న అంటూ శక్తి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. రామ్మా శక్తి, నీకోసమే చూస్తున్నాను. పింకీ రాలేదేంటి అని అడుగుతాడు విక్రమాదిత్య గారు. పింకీ ఆల్రెడీ స్కూల్‌కి వెళ్ళింది నాన్న. ఈరోజు తను లేటుగా లేచింది. స్కూల్ టైమ్ అవుతుందని వాళ్ళ మావయ్యతో కలిసి హడావిడిగా వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చి మిమ్మల్ని మీట్ అవుతుందిలే అంటుంది శక్తి. ఇలా రామ్మా, కూర్చో అంటూ శక్తిని వాళ్ళ భార్యాభర్తల మధ్య కూర్చోబెట్టుకుంటాడు. చాలా సేపు నుంచి కూతురి కోసం ఎదురు చూస్తున్నావు. అంతగా కూతురుతో ఏం మాట్లాడాలి ఆది అని అడుగుతుంది ప్రభావతి గారు. నా కూతురుతో నేను చాలా మాట్లాడాలి అని అమ్మ శక్తి అంటూ కూతురు చెయ్యిని చేతిలోకి తీసుకొని, ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ఎన్నో కష్టాలు పడ్డావమ్మా. కానీ ఇప్పుడు నువ్వు కష్టపడాల్సిన అవసరమే లేదు. నీకు ఆ సామ్రాట్‌తో ఉండటానికి ఇబ్బందిగా అనిపిస్తే పింకీని తీసుకొని మా దగ్గరికి వచ్చేయమ్మా. ఇక్కడే ఉండు అంటాడు. సామ్రాట్ గురించి ఏమీ తెలియని ప్రభావతి గారు ఆ మాటలకి ఆశ్చర్యపోతుంటే, ఆ మాటల్లో శక్తి తండ్రి ప్రేమను అర్థం చేసుకొని, అదే నాన్న అంటూ మాట్లాడబోతుండగా, వామ్మో! వాయ్యో! అంటూ సామ్రాట్ గుండెలు బాదుకుంటూ అక్కడికొస్తాడు. సామ్రాట్ వస్తాడని ఊహించని విక్రమాదిత్య గారు సామ్రాట్ రాకని షాకింగ్‌లా చూస్తుంటే, చూసావా అత్తయ్య గారు, ఈ అన్యాయం? ఏ మామ కూడా అల్లుడికి ఇంతటి అన్యాయం చేయడు. కానీ నా మామ నాకు చేస్తున్నాడు. నేను మీ భార్యాభర్తల్ని కలిపితే మా మామేమో మా భార్యాభర్తలు విడదీయాలని చూస్తున్నాడు అంటూ గొడవకి లేస్తాడు. అబ్బా! ఈ మామ అనే గోలతో చచ్చిపోతున్నాను అంటూ విక్రమాదిత్య గారు తల పట్టుకుంటాడు. ప్రభావతి గారు కూడా ఆశ్చర్యపోతూ, మీ మావయ్య మాటలు నాకు కూడా విచిత్రంగానే అనిపిస్తున్నాయి సామ్రాట్ అని. ఏంటి అది ఇది? నీ కూతురు కాపురం నువ్వే కూల్చేయాలని చూస్తున్నావా అని అడుగుతుంది. మీరాగండమ్మా, మా నాన్నతో నేను మాట్లాడతాను అంటుంది శక్తి. ఏం మాట్లాడతావు? మీరు కోరుకున్నట్టుగానే పింకీని తీసుకొని మీ దగ్గరికొచ్చి ఉంటాను నాన్న అని చెప్తావా మీ నాన్నకి అని అడుగుతాడు సామ్రాట్ భార్యని ఉరిమి చూస్తూ. నువ్వు కాస్త ఆగు సామ్రాట్ అని. నాన్న, మీ మాటల్లో ఉన్న భావం ఈ ఇద్దరు అర్థం చేసుకోలేకపోయినా నేను అర్థం చేసుకున్నాను. నేను మీ కూతురని తెలియక ముందే మీరు నా మీద అభిమానం పెంచుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు మీ రక్తం పంచుకొని పుట్టిన కూతురని తెలిసాక మీరు నా గురించి ఎలా ఆలోచిస్తారో నాకు తెలుస్తుంది. బట్ నిజం చెప్తున్నాను నాన్న, నేను సామ్రాట్ వాళ్ళ ఇంట్లో సంతోషంగానే ఉన్నాను. నా గురించి వర్రీ అవ్వకండి అంటుంది శక్తి. అది అలా చెప్పు మీ నాన్నకి అంటాడు సామ్రాట్ మామని కోపంగా చూస్తూ. అల్లుడిని మామ కూడా ఉరిమి చూసి, అది కాదమ్మా శక్తి, నేను చెప్పేది విను అని విక్రమాదిత్య గారు మాట్లాడబోతుండగా, ఏంటి వినేది? తను ఇక్కడే ఉంటే నా సంసారాన్ని నిలువునా కూల్చేలాగా ఉన్నారు. నువ్వు రా శక్తి, మనిద్దరికీ ఆఫీస్ టైం అవుతుంది అంటూ శక్తి చేపట్టుకొని లాక్కొని తీసుకెళ్తుంటాడు. ఆగు, నా కూతురుతో మాట్లాడాలి అంటూ విక్రమాదిత్య గారు అక్కడి నుంచి లేచి శక్తిని ఆపాలని చూస్తుంటే, నువ్వాగు ఆది అంటూ ప్రభావతి గారు విక్రమాదిత్య గారి చేయి పట్టుకొని ఆపుతుంది. సామ్రాట్ తన్ని అలా లాక్కొని వెళ్తుంటే శక్తి వెనుకగా చూస్తూ, నా గురించి అస్సలు వర్రీ అవ్వకండి నానా అంటూ వెళ్తుంటుంది. ఏంటది? వివరం లేకుండా అలా మాట్లాడతావు? పాపం నీ మాటలు సామ్రాట్‌ని బాధపెట్టి ఉంటాయి అంటుంది ప్రభావతి గారు. హ్మ్. నీ అల్లుడు మన అమ్మాయిని రేప్ చేస్తాడని తెలియక నీ అల్లుడిని ఏదో గొప్పగా ఊహించుకుంటున్నావు అని మనసులో అనుకుంటాడు విక్రమాదిత్య గారు. సామ్రాట్ శక్తిని కిందికి లాక్కొని కార్ దగ్గరికొస్తాడు. అబ్బా! ఏంటి సామ్రాట్ అలా లాక్కొచ్చావు? నేనొచ్చేదాన్ని కదా అంటుంది శక్తి. వస్తావో లేకపోతే మీ నాన్న మాటలు విని పర్మనెంట్‌గా అక్కడే ఉండిపోతావో ఎవరికేం తెలుసు అంటాడు కోపంగా చూస్తూ. సామ్రాట్ కోపంలో శక్తి మీద ఉన్న ప్రేమ కూడా శక్తికి అర్థమవుతూ, నీకా భయం ఏమీ వద్దులే. నేనేమి నీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోను అంటుంది. నేను మాట్లాడేది ఒక్క నా కూతురు గురించే కాదు.
నీకోసం కూడా మీ నాన్న మాటలు విని నువ్వు పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అంటాడు కాస్త కంగారు పడుతూ. ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోను. నువ్వేమీ భయపడకు. నేను, పింకీ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళములే అని చెప్తుంది. నిజమే చెప్తున్నావు కదా అని అడుగుతాడు సంతోషపడుతూ. ప్రామిస్ అంటుంది. హమ్మయ్య! మీ నాన్న నా గుండెల్లో పేల్చిన బాంబుకి ఇప్పుడు మంట తగ్గింది అంటాడు. మా నాన్న ఏదో అన్నాడని అలాంటి భయాలు పెట్టుకోకు అని చేతికున్న వాచ్ టైం చూసుకొని ఇప్పటికే చాలా లేట్ అయింది. పద నన్ను డ్రాప్ చేద్దువు గాని అంటుంది. సరే అని చెప్పి సామ్రాట్ శక్తిని ఎక్కించుకొని కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. పైనుంచి విక్రమాదిత్య గారు అప్పటి వరకు కూతుర్ని అల్లుని చూసి శక్తి మా దగ్గరికి రాదని అర్థమైంది. కానీ తను ఎక్కడ ఉన్నా నా కూతురు సంతోషంగా ఉండటం కావాలి అని అనుకుంటాడు. ఇక భరత్ ఫోన్లో ఆ వీడియోస్ చూసి మతి పోగొట్టుకుంటూ ఉంటే సౌమ్య కాఫీ కప్పుతో అక్కడికొచ్చి, పని మనిషి కాఫీ ఇస్తే తాగకుండా వచ్చావేంటి బావా అని అడుగుతుంది. శక్తి విక్రమాదిత్య గారి కూతురు, సామ్రాట్ వారి అల్లుడు అనే విషయాన్ని భరత్ జీర్ణించుకోలేక ఆ కోపాన్ని సౌమ్య మీద చూపిస్తూ, ఇదంతా నీ వల్లే, నాకు దక్కాల్సిన అదృష్టమంతా నీ వల్ల పోగొట్టుకున్నాను అంటూ తన మీద గట్టిగా అరుస్తాడు. భరత్ మళ్ళీ కోపంగా ప్రవర్తించడం చూసి సౌమ్య భయపడుతూ చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కకు పెట్టి, ఏమైంది బావా అని అడుగుతుంది. చూడు, ఒక్కసారి చూడు అంటూ తనకి ఫోన్లో ఫోటోలు చూపిస్తూ, ఆ శక్తి విక్రమాదిత్య గారి కూతురంట, సామ్రాట్ విక్రమాదిత్య గారికి అల్లుడై కూర్చున్నాడు అంటూ తనకి ఫోన్ ఇస్తాడు. అవునా అంటూ సౌమ్య ఫోన్లో ఆ ఫోటోల్ని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. అదే నువ్వంటూ నాకు అడ్డు రాకపోతే సామ్రాట్ స్థానంలో నేనుండేవాణ్ణి. విక్రమాదిత్య గారికి నేను అల్లుడయ్యేవాణ్ణి. ఆయన అల్లుడుగా నాకు ఎంత పేరొచ్చేదో తెలుసా? అంతా నీ వల్ల నాశనమైంది అని కోపంగా తిడతాడు. తప్పు బావా, పెళ్ళై మనకి ఇన్నాళ్ళవుతున్నా నువ్వు ఇంకా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు బావా అంటుంది బాధపడుతూ. చాలే, నోర్మి, ఇలాంటి కబుర్లకి నువ్వున్నావు. ఆ రోజు నీతో నా పెళ్ళి కాకుండా ఉండి ఉంటే నా జీవితం మరోలా ఉండేది. అంతా నీ వల్ల నాశనం అయిపోయింది అని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సౌమ్య కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తున్న భరత్ వైపు చూస్తుంటుంది. సామ్రాట్ శక్తిని తన పత్రిక ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి అతని ఆఫీస్ ముందుకి వచ్చేసరికి ఆఫీస్ ముందు మీడియా కనిపిస్తుంటుంది. మీడియా అంతా సామ్రాట్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటే అరుణ్ మీడియాకి అడ్డుపడుతూ, ఇదంతా మా సామ్రాట్కి ఇష్టం ఉండదండి, మీరు వెళ్ళండి అంటూ వాళ్ళని పంపించాలని చూస్తుంటాడు. కారులో వస్తున్న సామ్రాట్కి మీడియా రావటం ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటిదంతా అని అనుకుంటూనే ఆఫీస్ ముందు కారు ఆపుతాడు. కారు ఆపి దిగగానే మీడియా మొత్తం సామ్రాట్ చుట్టూ మూగుతారు. లైవ్ టెలికాస్ట్ అవుతుంటే టీవీలో సామ్రాట్ని భార్యతో కలిసి కూర్చున్న విక్రమాదిత్య గారితో పాటు ఆఫీసులో ఉన్న భరత్ కూడా చూస్తుంటాడు. ది గ్రేట్ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ విక్రమాదిత్య గారికి అల్లుడయ్యారు కదా, మీ ఫీలింగ్స్ ఏంటి అని అడుగుతుంటారు మీడియా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు సామ్రాట్ మీడియాకి ఏం చెప్తాడు? సామ్రాట్ చెప్పేది విని విక్రమాదిత్య గారు భరత్ రియాక్షన్ ఏంటి? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.